శరత్చంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు భూమి శరత్చంద్రని నాన్న అని పిలుస్తూ ఉంటుంది. నాన్న అనే నీ పిలుపు ఎంతో బాగుందమ్మా, కానీ ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత ఎప్పుడు కూడా నువ్వు నాన్న అని పిలవద్దు అని చెప్పి శరత్చంద్ర భూమికి చెబుతూ ఉంటాడు. ఇక శరత్చంద్ర ఆవేశంగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఒక్క నిమిషం ఆగండి నాన్న, నా మనసులో ఏముందో తెలుసుకోకుండానే మీ నిర్ణయాన్ని చెప్పి వెళ్ళిపోతే ఎలా అని చెప్పి భూమి అంటూ ఉంటుంది. శరత్చంద్ర ఆగి భూమి మాటలు వింటూ ఉంటాడు. ఇక అప్పుడు భూమి వెనక్కి తిరిగి నిలబడి, మీరు అనుకుంటున్నట్టుగా నేను ఆయన్ని ప్రేమించట్లేదు నాన్న అని చెప్పి భూమి ఏడుస్తూ శరత్చంద్రకి చెబుతూ ఉంటుంది. మీరు ఆ ఇంటికి వెళ్ళొద్దని చెప్పారు కదా, ఆయన నన్ను కలవాలి, గుడికి రమ్మని చెప్పారు. గుడికి వెళ్ళి శారద ఆంటీ పూర్ణి ఇద్దరు ఎలా ఉన్నారో కనుక్కుందామని నేను గుడికి వెళ్ళాను. ఇంతలో ఆయన ఐ లవ్ యూ చెప్పారు. నాకు ఇష్టం లేదని నేను చెప్పాలని అనుకున్నాను. నేను చెప్పేలోపే మీరు అక్కడికి వచ్చారు నాన్న, నిజానికి నా మనసులో ఆయన లేరు అని చెప్పి భూమి ఏడుస్తూ ఇక అలా గగన్ని తలుచుకుని శరత్చంద్రకి అబద్ధం చెబుతుంది. ఇక దాంతో శరత్చంద్ర ఎంతగానో ఆనందపడిపోతూ, నాకు తెలుసమ్మా, నా బిడ్డ ఎప్పుడు కూడా తప్పు చేయదు అని చెప్పి అలా భూమిని దగ్గరికి తీసుకుంటాడు. నేను ఎందుకు ఏడుస్తున్నానంటే, నాకు అన్నం పెట్టిన 2 చేతులు కూడా పోట్లాడుతుంటే ఏమీ చేయలేని పరిస్థితుల్లో నేను ఏడుస్తున్నాను అని చెప్పి భూమి అంటూ ఉంటే, నీది చాలా మంచి మనసు తల్లి, నీ తండ్రిగా చెప్తున్నాను, నువ్వు ఇంకెప్పుడు కూడా వాడి గురించి ఆలోచించొద్దు అని చెప్పి శరత్చంద్ర భూమికి చెబుతూ ఉంటాడు. ఇక అపూర్వ సుజాత ఇద్దరు కూడా తలుపు చాటును నిలబడి వాళ్ళ మాటలు వినడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక లోపల నుండి ఎటువంటి మాటలు వినిపించకపోవడంతో సుజాత, ఇదేంటమ్మాయి, కనీసం ఆడియో లేదు, వీడియో లేదు, లోపల ఏం జరుగుతుందో మనకి ఎలా తెలుస్తుంది అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అపూర్వ మాటలు వినడానికి ప్రయత్నించి ఇక ఏమీ వినపడకపోవడంతో సైలెంట్గా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మరోపక్క కృష్ణప్రసాద్ బార్లో కూర్చొని మందు తాగుతూ, ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే నా కొడుకు తన ప్రేమ విషయం గురించి భూమికి చెప్పబోతున్నాడు, భూమి గగన్ ఇద్దరు ఒకటవ్వబోతున్నారు అని చెప్పి కృష్ణప్రసాద్ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత భూమి గుడిలో ఏం జరుగుతుందో చెప్తుంది అనుకుని, అయినా అది తెలుసుకోవడానికి ఇంటి వరకు వెళ్ళడం ఎందుకు, ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పి కృష్ణప్రసాద్ మీరాకి ఫోన్ చేస్తాడు. మీరా, భూమి ఇంటికి వచ్చిందా, ఆనందంగా ఉందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. లేదండి, ఏం జరిగిందో తెలీదు, అన్నయ్య భూమి మీద చాలా కోపంగా ఉన్నాడు, గదిలోకి తీసుకువెళ్ళి తలుపులు వేసి ఏదో మాట్లాడాడు అని చెప్పి అంటూ ఉంటే, అవునా, సరే అని చెప్పి కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేస్తాడు. ఇదేంటి, బావగారికి గగన్ భూమి ఇద్దరు గుడిలో కలిశారన్న విషయం కానీ తెలుసుంటుందా, ఏం జరిగిందో ఇంటికి వెళ్ళి తెలుసుకోవాలని చెప్పి కృష్ణప్రసాద్ బయలుదేరి ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక కృష్ణప్రసాద్ ఎదురు టేబుల్లోనే వెనక్కి తిరిగి గగన్ కూర్చొని అక్కడికి వచ్చిన వెయిటర్తో బాగా మత్తెక్కి మందు తీసుకురమ్మని చెప్పి అడుగుతూ ఉంటాడు. దాంతో వెయిటర్ ఆ మందు తీసుకొచ్చి గగన్ ముందు పెడతాడు. ఇక గగన్ అలా భూమిని తలుచుకుంటూ ఎంతగానో బాధపడుతూ అలా మందు తాగుతూ ఉంటాడు. కృష్ణప్రసాద్ గగన్ని చూడకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక గగన్ అలా బాధగా కూర్చొని ఉండగా చెర్రీ అక్కడికి వస్తాడు. ఏంటి సోదరా, నువ్వు బార్కి రమ్మని నాకు ఫోన్ చేసి చెప్పేసరికి నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను, నువ్వు మందు తాగడం ఏంటి సోదరా అని చెప్పి, ఏంటి ఇలా అయిపోయావు, ఏం జరిగిందని చెప్పి అడుగుతూ ఉంటే అప్పుడు గగన్, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో చెర్రీ, నేను విన్నది నిజమైన సోదరా, నువ్వు ఒక అమ్మాయిని ప్రేమించావా, అయితే ఆ అమ్మాయి చాలా లక్కీ అని చెప్పి, ఇంతకీ ఎవరి అమ్మాయి, ఆ అమ్మాయి పేరేంటి అని చెప్పి చెర్రీ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో గగన్ ఆ అమ్మాయి మనసులో ఏముందో తెలుసుకోకుండా నేను తన గురించి నీకు చెప్పలేను అని గగన్ అంటూ ఉంటాడు. దాంతో చెర్రీ, ఏంటి సోదరా నువ్వు, ఒకవేళ నువ్వు ఆ అమ్మాయి గురించి నాతో చెబితే నేనేమైనా దండోరా వేసి అందరికీ చెప్తున్నానా ఏంటి, కనీసం నాతో కూడా ఆ అమ్మాయి ఎవరో చెప్పకూడదా అని పదే పదే గగన్ని అడుగుతూ ఉంటాడు. లేదురా, ఆ అమ్మాయి నన్ను ప్రేమిస్తుందో లేదో తెలుసుకోకుండా నేను తన పర్సనల్ లైఫ్ని బయట పెట్టలేను, అది నేను తనకిచ్చే రెస్పెక్ట్ అని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. సరే సోదరా, నీ పక్కన పెళ్లిపీటల మీద కూర్చున్నప్పుడైనా వదిన ఎవరో నాకు తెలుస్తుంది కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటాడు. అసలు ఇంతకీ ఏం జరిగిందో చెప్పు సోదరా అని చెప్పి చెర్రీ అడుగుతుంటే, నేను ప్రేమించిన విషయం చెప్పడానికి ఆ అమ్మాయిని గుడికి రమ్మన్నాను అని అంటూ ఉంటాడు. నువ్వు ఐ లవ్ యూ చెప్పగానే ఆ అమ్మాయి గట్టిగా హగ్ చేసుకొని ఐ లవ్ యూ చెప్పుంటుంది కదా అని చెప్పి చెర్రీ అంటూ ఉంటే, లేదురా, ఆ అమ్మాయి మనసులో ఏముందో చెప్పలేదు, కానీ ఆ అమ్మాయికి నేను ఐ లవ్ యూ చెప్పగానే ఒకడు మా ఇద్దరి మధ్యలో అడ్డొచ్చాడు, నా మీద చేయి చేసుకున్నాడు అని చెప్పి అంటూ ఉంటే
అవునా, ఎవరు సోదరా వాడు? ఆ అమ్మాయికి ఏమవుతాడు అని చెప్పి చెర్రీ అడుగుతాడు. వాడు ఆ అమ్మాయికి ఏమీ కాడురా అని చెప్పి గగన్ అంటూ ఉంటే, మరి నువ్వెందుకు ఊరుకున్నావు సోదరా? వాణ్ణి నువ్వు కూడా తిరిగి కొట్టాల్సింది కదా అని చెప్పి అంటూ ఉంటాడు. దాంతో గగన్, ఆ అమ్మాయి ఎక్కువ సపోర్ట్ వాడికే ఇస్తుంది, అందుకే నేను కూడా ఏమి చేయలేకపోయానని చెప్పి గగన్ అంటూ ఉంటాడు. ఇక దాంతో చెర్రీ, సోదరా, ఒక అమ్మాయి ఎవరైనా ఐ లవ్ యూ చెప్పినప్పుడు తనకి ఇష్టం లేకపోతే వెంటనే ఇష్టం లేదని చెప్పేస్తుంది. ఒకవేళ తన వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉంటే ఆ ధైర్యంతో చెంప పగలగొడుతుంది. ఆ అమ్మాయి అలా చేయలేదు, ఇలా చేయలేదు, మౌనంగా అక్కడి నుండి ఏడుస్తూ వెళ్ళిపోయిందంటే ఖచ్చితంగా ఆ అమ్మాయి మనసులో నువ్వు ఉన్నావనే కదా అర్థం అని చెప్పి చెర్రీ గగన్కి చెబుతూ ఉంటాడు. ఇక దాంతో గగన్ గుడిలో భూమిని తను కలిసినప్పుడు భూమి ఏ విధంగా రియాక్ట్ అయిందో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటాడు. తన ప్రేమ విషయం చెప్తున్నప్పుడు భూమి కళ్ళల్లో ఆనందాన్ని గగన్ గుర్తు చేసుకొని, అవును కదా, ఇప్పటి వరకు నువ్వు చెప్పిన దాని గురించి నేను ఆలోచించలేదు, చాలా థ్యాంక్స్ సోదరా అంటూ గగన్ చెర్రీని హగ్ చేసుకుంటాడు. గగన్ అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత చెర్రీ గగన్ టేబుల్ దగ్గరున్న మందుని తాగడానికి ట్రై చేస్తూ, అబ్బా ఇంతలా స్మెల్ వస్తుంది, దీన్ని ఎలా తాగుతారో అంటూ చెర్రీ ఒక సిప్ మందు తాగి, అబ్బా బాగా చేదుగా ఉంది, అసలు దీన్ని ఎలా తాగుతారో ఏంటో అని గట్టిగా అరుస్తూ ఉంటే అక్కడ కూర్చొని తాగుతున్న వాళ్ళంతా కూడా చెర్రీ వైపు కోపంగా చూస్తూ ఉంటారు. సారీ, నేను ఫస్ట్ టైం టేస్ట్ చేశాను అని చెప్పి అలా చెర్రీ వాళ్ళకి సారీ చెబుతూ అక్కడి నుండి మెల్లిగా జారుకుంటాడు. మరో పక్క భూమి గదిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. కృష్ణప్రసాద్ భూమి దగ్గరికి వస్తాడు. అమ్మ భూమి, ఏమైందమ్మా ఏడుస్తున్నావా అని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతుంటే, లేదు మామయ్య, నేను ఏడవడం లేదు, బాగానే ఉన్నానని చెప్పి భూమి అంటూ ఉంటుంది. ఇంతకీ నువ్వు గగన్ని గుడిలో కలిసావా? వాడు ప్రేమిస్తున్న విషయం చెప్పాడా అని కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే అప్పుడు భూమి, మీరు చెప్పింది నిజమే మామయ్య, ఆయన నన్ను ప్రేమిస్తున్న విషయం చెప్పారు అని భూమి అంటూ ఉంటుంది. మరి ఎందుకమ్మా సంతోషకరమైన వార్త చెప్తున్నప్పుడు కన్నీళ్ళు ఎందుకు అడ్డొస్తున్నాయని చెప్పి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటాడు. దాంతో భూమి గుడిలో జరిగిందంతా కూడా కృష్ణప్రసాద్కి చెబుతూ ఉంటుంది. దాంతో కృష్ణప్రసాద్ ఎంతగానో బాధపడుతూ ఉంటాడు. నీకు ఏ మాట చెబితే ఓదార్పునిస్తుందో, ఏ మాట చెబితే నీ బాధను తగ్గిస్తుందో తెలియని సందిగ్ధంలో ఉన్నానమ్మా అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. నేనే ఆయన కనుక్కుతుందని తెలియకముందే నాన్న నన్ను ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు, అటువంటిది నేను ఆయన్ని ప్రేమిస్తున్నానన్న విషయం తెలిస్తే చాలా బాధపడతారు, అందుకే కట్టుకోబోయే వాడి కోసం కన్న వాళ్ళను వదులుకోలేను, అలా అని కట్టుకోబోయే వాడి కోసం కన్న వాళ్ళను కూడా వదులుకోలేను అని చెప్పి భూమి అంటూ ఉంటే, కానీ నువ్వు ఏమీ మాట్లాడకపోవడం వల్ల గగన్ నిన్ను తప్పుగా అర్థం చేసుకొని నిన్ను దూరం చేసుకుంటే ఏంటమ్మా పరిస్థితి అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు. అదే కదా మావయ్య నా దురదృష్టం, ప్రపంచంలో ఏ ఆడపిల్లకి కూడా నాలాంటి పరిస్థితి రాకూడదు అని చెప్పి భూమి ఎంతగానో ఏడుస్తూ ఉంటే ఇకప్పుడు కృష్ణప్రసాద్ భూమిని ఓదరుస్తూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.